ప్రగతి బాటలో బ్రహ్మాండంగా ముందుకు సాగినాయి. దురదృష్టవశాత్తు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలోనే తెలంగాణలో విద్యా వ్యవస్థను పూర్తిగా అణువణువున ఆధిపత్య భావజాలాన్ని నింపుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ వర్గాలకు చదువుమైనటువంటి కుట్ర ఇవాళ తెలంగాణలో చేస్తున్నాడు. దాంట్లో భాగంగానే విద్యాశాఖను తన దగ్గర పెట్టుకున్నాడు, సంక్షేమ శాఖను తన దగ్గర, అదేవిధంగా హాస్టళ్లను మొత్తం విధ్వంసం చేస్తూ ఉన్నాడు. ఈ మాట మేము ఏదో ఊరికే మాట్లాడాలని మాట్లాడతాం, మేము ఆధారాలతో సహా మాట్లాడుతున్నాం. ఇప్పటి వరకు 886 మంది స్టూడెంట్స్ తెలంగాణ వ్యాప్తంగా వివిధ విద్యా సంస్థల్లో ఫుడ్ పాయిజన్కు గురైనారు. దాదాపు 48 మంది విద్యార్థులు తెలంగాణలో ఇప్పటి వరకు 11 నెలల కాలంలో చనిపోవడం జరిగింది. దాంట్లో 23 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి సంఘటనలు అసలు ఇప్పుడు దేశంలో ఎక్కడైనా జరుగుతున్నాయో ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు అంటే మాకు అర్థమవుతున్నది ఒకటి ఈయన రక్తంలో ఉన్నటువంటి ఆధిపత్య భావజాలము, ఆ ధోరణి, దాంతో బలహీన వర్గాలు, దళిత గిరిజన మైనారిటీ అణగారిన వర్గాల పిల్లలకు చదువులు దక్కకుండా ఒక కుట్ర చేస్తూ ఉన్నాడు. రెండవది కార్పొరేట్ శక్తులు, కార్పొరేట్ వ్యక్తులు, కార్పొరేట్ సంస్థలతో ఈయన కుమ్మక్కైండు. వాటికి పెద్దపీట వేయడానికి, వాళ్లకు ఎర్రతివాచి వరచడానికి కేజీబీవీ స్కూళ్లను, మోడల్ స్కూళ్లను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టళ్లను ధ్వంసం చేస్తూ ఉన్నాడు. 11 నెలల కాలంలో ఇంతమంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగితే, ఇంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే, 48 మంది విద్యార్థులు చనిపోతే, ఇంత ఘోరమైన పరిస్థితులు ఉంటే, ఒక మాగనూరు స్కూల్లో ముఖ్యమంత్రి సొంత జిల్లా, ఇందాక పెద్దలు ప్రవీణ్ గారు చెప్పినట్టు ఈ ముఖ్యమంత్రికి కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి ద్వేషంతోని, విద్వేషంతోని ఈయన మనసులో విషాన్ని నింపుకొని కేసీఆర్ ఆనవాళ్ళని జరిపేస్తా అని చెప్పి ఈ విద్యా వ్యవస్థను, గురుకులాలను విధ్వంసం చేస్తున్న నువ్వు కేసీఆర్ని మాట్లాడాలి కాబట్టి రాజకీయం కోసం మేము మాట్లాడతలేం, ఆవేదనతో మాట్లాడుతున్నాం, బాధతో మాట్లాడుతున్నాం. లక్షల కుటుంబాలకు సంబంధించినటువంటి తెలంగాణ పేద, దళిత, గిరిజన, బడుగు బలహీన మైనారిటీ వర్గాల కుటుంబాలను ఇలా అంధకారంలోకి నెట్టేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఓ దద్దమ్మ ముఖ్యమంత్రి, తెలివి తక్కువ ముఖ్యమంత్రి, అవగాహన రాహిత్యంతో, అహంకారంతో, అధికారం మత్తులో కండకావరం ఎక్కి, కానీ మనకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజల జీవితాల్లో, సమాజంలో ఎంత మేరకు పెనుమార్పులు, విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి సమాజ పురోగతిలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి మనం దోహదం చేసినామో ఆ పదవిని అడ్డం పెట్టుకునేది అనేదే ప్రజానీకం కానీ సమాజం కానీ చూస్తారు. చరిత్రలో అదే రాసి పెట్టబడి ఉంటుంది తప్ప నీలాంటి కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ కూడా వాళ్ళ ప్రజలకు కుక్క మరిగినట్టు మరుగుతావు. వచ్చి మాట్లాడవయా, ప్రెస్ మీట్ పెట్టు, సమీక్ష పెట్టు, బయటకు వచ్చి మీడియాలో మాట్లాడు. మొత్తం ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఎన్ని గురుకులాలు ఉన్నాయి, ఎన్ని కేజీబీవీ స్కూళ్ళు, ఎన్ని మోడల్ స్కూళ్ళు ఉన్నాయి, ఎన్ని హాస్టల్స్ ఉన్నాయి, మెను చార్ట్ ఏంది, కౌన్సిలింగ్కి ఎవరైనా పెట్టినరా, టీచర్ల సంగతి ఏంది, బయటకు పాలనంటివి ఇవాళ ఈ వర్గాలను చంపేస్తావా? నీకేసిన ప్రతి ఒక్క ఓటు ఈ వర్గాలది వరకు మాట్లాడుతున్న మాటలు. ఈయన ఒక శిఖండి లెక్క రేవంత్ రెడ్డి, ఈయన బయటకు రాకుండా మంత్రులను పంపిస్తూ ఉన్నాడు. సీతక్క గారు ఒక దిక్కు మాట్లాడుతున్నారు, కొండా సురేఖ గారు మాట్లాడుతున్నారు, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మాట్లాడుతున్నారు. ఇంతవరకు ముఖ్యం తెలియదు, తెలియదు, ఏమీ తెలియదు వీళ్ళకు. వీళ్ళు వచ్చి ఇష్టం వచ్చినట్టుగా కేటీఆర్ గారు చేపిస్తున్నారు, ప్రవీణ్ గారు చేపిస్తున్నారు, ఫుడ్ పాయిజన్ సంఘటనలు అందుకే అవుతున్నాయి అని చెప్పి మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు బాధ్యతను విస్మరించి అధికారం మత్తులో జోగుతున్నటువంటి తీరు, ఊగుతున్నటువంటి తీరు ఇవాళ తెలంగాణ ప్రజానికం గమనిస్తూ ఉంది. ఇవాళ పిల్లల ప్రాణాలకు విలువ లేకుండా, ఈ వర్గాల ప్రయోజనాలను పట్టించుకోకుండా సీతక్క గారు కానీ, కొండా సురేఖ గారు, పొన్నం ప్రభాకర్ గారు మీరంతా కూడా ముఖ్యమంత్రికి మద్దతుగా ఆయనను షీల్డ్ చేస్తూ మీరు ఇవాళ మా పార్టీ మీద, మా నాయకత్వం మీద మాట్లాడుతున్నటువంటి మాటల్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ మీరే మంచిగా పనిచేస్తే, స్కూల్లే మంచిగా నడిస్తే, గురుకులాలు మంచిగా ఉంటే, ఎక్కడ ఏం సంఘటన జరగకపోతే బీఆర్ఎస్వికి, మా పార్టీకి ఈ గురుకుల బాట కార్యక్రమం తీసుకునే అవసరం ఏముంటుందండి? ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? అంత మంచిగా ఉంటే వీళ్ళు ఎందుకు తిరుగుతున్నారా ఊళ్ళో పొంటాను అనారా? ప్రవీణ్ గారు, సుమను, కేటీఆర్ గారు, ఈ విద్యార్థి స్కూళ్ళన్నీ మంచిగా ఉన్నాయి, వీళ్ళు ఎందుకు వస్తారు స్కూల్లో పొంటి అనారా? మీరు చేయాల్సిన పని మీద దృష్టి పెట్టకుండా, చేయాల్సినటువంటి కార్యక్రమాలను పట్టించుకోకుండా ఇవాళ మొత్తం వ్యవస్థను చేసి విధ్వంసం చేసి 20-30 ఏళ్ళ వెనుకకు తీసుకొని పోతున్నారు. బాధ కొద్దీ చెప్తున్నాం మేము. ఇచ్చి ఒక్కొక్క విద్యార్థి మీద సంవత్సరానికి 1,20,000 ఖర్చు పెట్టించి ఎవరెస్ట్ శిఖరం ఎక్కేంత ఆత్మవిశ్వాసాన్ని వాళ్ళ లోపల కల్పించి
విమానాలు నడిపిస్తే కేసీఆర్ ఈ అవకాశం ఇస్తున్నాడు నువ్వు అని చెప్పి వెన్ను తట్టి ముందుకు నడిపించి ఈ వర్గాల పిల్లల్ని వేల మందిని లక్షల మందిని ముందుకు 10 ఏళ్లలో కేసీఆర్ గారు తీసుకొస్తే ఇవాళ కేసీఆర్ గారి మీద కోపం కొద్దీ మీరు ఈ వర్గాల ప్రయోజనాలను ఈ వర్గాల యొక్క ఆత్మస్థైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఆ కుటుంబాలను మీరు దెబ్బకొడుతున్న తీరు నిజంగా ఒక దళిత బిడ్డగా ఒక తెలంగాణ బిడ్డగా ఒక తెలంగాణ ఉద్యమకారునిగా తెలంగాణ కోసం పనిచేసినటువంటి కష్టపడ్డ బిడ్డగా నిజంగా నేను ఆవేదనతోని బాధతోని నేను చెప్తా ఉన్నా. దయచేసి మీకు కోపం ఉంటే మా పార్టీ మీద తీసుకోరు మా మీద తీసుకోరు, కానీ కేసీఆర్ ఆనవాళ్ళని జరిపేస్తామనే ఆలోచనతోని ఈ విద్యా వ్యవస్థను ఈ విద్యాలయాలను గురుకులాలను దెబ్బకొట్టి మా వర్గాల పిల్లలు వాళ్ళు ఏం పాపం చేసారు, పాపం వాళ్ళకి ఏం సంబంధం, ఆ కుటుంబాలు ఏం పాపం చేసినా మీకు కోపం ఉంటే మా మీద చూడిపోయి బీఆర్ఎస్ను తిట్టురు మమ్మల్ని తిట్టురు, ఓకే చూసుకుందాం మనం రాజకీయంగా. ఆ గురుకులాలు ఎందుకు విధ్వంసం? 1100 గురుకులాలు ధ్వంసం అయిపోయినాయి. ఇలా ప్రవీణ్ గారు చెప్తా ఉన్నారు. 550కి పైగా కేజీబీవీ స్కూల్స్ మోడల్ స్కూల్స్ అవి ధ్వంసం అయిపోయినాయి. సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అని గతంలో మా ముఖ్యమంత్రి గారు పెట్టారు, ఇప్పుడు అది లేదు, బ్రేక్ఫాస్ట్ స్కీమ్ లేదు, డ్రాప్ అవుట్స్ అయినాయి, పోతలేరు ఎవరు స్కూల్లో అప్పటి పోతలేరు. ఘోరంగా ఉన్నది. మధ్యాహ్న భోజనంలో మొత్తం పురుగులు, అన్నం ఉడుకుతలేదు, కూర చక్క ఉంటలేదు. మేము ఎవరో చెప్పుడు కాదు, మొన్న మీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఒక స్కూల్కి పోతే అక్కడ ఉడకని అన్నము చూసి ఆయననే తిట్టిండు. అక్కడ అధికారులను ఏం పెడుతుర్రా, మన ఇంట్లో పిల్లలకి ఇటువంటి భోజనం పెడతామని. ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితులు ఇలా రాష్ట్రంలో ఉంటే మీరేమో మంత్రులు రేవంత్ రెడ్డిని కాపాడడానికి మీ పదవులను కాపాడుకోవడానికి వచ్చి మా మీద దాడి చేస్తారా? ఏమంటారు? నిన్న కొండా సురేఖ గారు ఒక మహిళగా తెలంగాణ బిడ్డగా నేను గౌరవిస్తాం. నిన్న మీరు ఏం మాట్లాడుతున్నారు? ప్రవీణ్ గారిని వారి మీద మేము కంప్లైంట్ ఇచ్చినమాట. వారి మీద ఎప్పుడు మాకు కంప్లైంట్ ఉండేది, మేము అడిగితే సీట్లు ఇవ్వకపోయేది, ఆయన మాకు ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వకపోయేది, ఒక కంప్లైంట్ ఉండేది. అడ్మిషన్లు మొత్తం ఫుల్ అయిపోయేది. మేము పోయి కూర్చునేది, సార్ మా సంగతి మా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి గురుకులాల్లో కొన్ని సీట్లు కావాలి మాకంటే సుమన్ మొత్తం అయిపోయినాయి, మనం యాజ్ పర్ మెరిట్ తీసుకుంటాం అంటే మేము లెటర్లు ఇచ్చి రిక్వెస్ట్ చేసిన ఆయన ఇవ్వకపోయేది. అంత స్ట్రిక్ట్గా స్ట్రింజెంట్గా పద్ధతిగా నడిపించారు కాబట్టి అంత మంచి రిజల్ట్స్ వచ్చినాయి ఆ గురుకులాల్లో. అంతేకాకుండా వారితో మేము కొట్లాడేది, మా నియోజకవర్గాల్లో నువ్వు కేసీఆర్ గారిని మేము అడుగుతున్నాం సార్, మాకు ఒక మహిళా డిగ్రీ కళాశాల కావాలి, అప్గ్రేడ్ చేయండి కేసీఆర్ గారికి, మీరు కూడా రికమెండ్ చేయండి, గురుకులాల సెక్రటరీ కదా మీరు, మా నియోజకవర్గంలో మహిళా డిగ్రీ కాలేజ్ కావాలి, మీరు కొంచెం సార్కి చెప్పురు, మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నామని అట్లా ఆ కంప్లైంట్ ఉండేది ఆయన మీద. మేము పోటీ పనిలో పడేది, మీలాగా పైరవీల కోసమో పైసల కోసమో పదవుల కోసమో పోటీ పల్లె. ఏ వర్గాల నుంచి వచ్చినామో ఆ వర్గాల బిడ్డల ప్రయోజనాల కోసం మేము పోటీ పడేది, పనిచేసేది, కష్టం చేసేది. మా ఈశ్వర్ గారు కానీ, నేను కానీ, కిషోర్ గారు కానీ, ప్రవీణ్ గారు కానీ, మా రసమై బాలకిషన్ గారు కానీ చాలామంది మేము ఎప్పటికప్పుడు కూర్చొని మాట్లాడుకొని ఇంకేం చేద్దాం, సార్ దగ్గరికి వెళ్ళి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఇంకేం అడుగుదాం, ఇంకేం తీసుకొద్దాం మన పిల్లల కోసం అని చెప్పి అట్లా మేము టీం వర్క్ చేసేది తప్ప మీలాగా ఈ రకమైనటువంటి చిల్లర పనులు మేము చేయకపోయేది. అందుకనే ఆనాడు 10 సంవత్సరాల కాలం స్వర్ణయుగం గురుకులాలకు. ఇవాళ 20-30 ఏళ్ళు వెనకపోయినటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు గురుకులాలు. సార్ చెప్తుంటే నిన్న మొన్న మేము మాట్లాడుతుంటే కేటీఆర్ గారితో మాకు బాధ అనిపించింది. ఇంటర్మీడియట్ కాలేజీల్లో గురుకులాల్లో డిగ్రీ కాలేజీల్లో 40% సీట్స్ వేకెంట్ ఉన్నాయంటే చాలా బాధపడ్డాం మేము. అరే మాకు అప్పుడు సీట్లు దొరకకపోయేది గురుకులాల్లో. మేము అడిగితే ఎమ్మెల్యేలు అడిగితే సార్ మాకు ఒక్క సీటు ఇరు, మాకు దగ్గర అయినా తెలిసిన ఆయన ఒక 2 సీట్లు ఇరు అంటే లేవు, మొత్తం అడ్మిషన్స్ ఫుల్ అయిపోయినాయని చెప్పేది వారు. అటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళ 40% సీట్లు ఖాళీ ఉన్నాయంటే మీరు ఏడికి తీసుకొచ్చారు. వాళ్ళ తెలంగాణ సమాజం ఇవన్నీ గమనిస్తూ ఉంది, ఆలోచిస్తూ ఉంది. అందుకనే నేను ప్రజల్ని కూడా కోరుతా ఉన్నా, విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలుపునిచ్చినారు. బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈ గురుకుల బాట కార్యక్రమాన్ని తీసుకొని మనం ముందుకు పోతున్నాం. అన్ని స్కూల్స్, అన్ని మోడల్ స్కూల్స్, కేజీబీవీ స్కూల్స్, జెడ్పీహెచ్ఎస్ స్కూల్స్, అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలు, గురుకులాలు, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ ఉంటాయి. వాటిని కూడా ఈ టీమ్స్ అన్ని కూడా 33 బృందాలుగా వెళ్తున్నారు మా వాళ్ళు, వీళ్ళంతా విజిట్ చేస్తారు. నేను అక్కడ ఉండే రాష్ట్ర స్థాయిలో కేటీఆర్ గారు కూడా అందరితో టెలికాన్ఫరెన్స్ మాట్లాడుతూ అన్నారు. సో ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు, మున్సిపాలిటీలో చైర్మన్లు, కౌన్సిలర్లు అందరూ కూడా మీరు కూడా తలా ఒక చేయండి. ఈ టీమ్స్ వస్తున్నాయి, వాళ్ళతో కలిసి మమేకమై మీరు కూడా ఇవాల్టి నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు అన్ని విద్యాసంస్థలు, విద్యాలయాలు తిరగండి. వాస్తవ పరిస్థితులు కేటీఆర్ గారు ఇప్పటికీ ఒక కమిటీని ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో నియమించినారు. ఆ కమిటీకి వాస్తవ పరిస్థితులు ఇవ్వండి. ఆ కమిటీలో మాజీ విద్యార్థి నాయకులైనటువంటి ఆంజనేయులు గౌడ్ గారు, రాజారాం యాదవ్ గారు, డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్ గారు, అదేవిధంగా వాసుదేవ్ రెడ్డి గారు కమిటీ సభ్యులు ఉన్నారు. ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో ఆ కమిటీని వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నియమించినారు. వీరు వచ్చినటువంటి 33 జిల్లాల
విద్యాలయాలకు సంబంధించి వచ్చినటువంటి రిపోర్ట్ అంతా కంపైల్ చేసి ఒక నివేదికను పార్టీ అధిష్టానానికి ఇస్తారు. దాన్ని కేటీఆర్ గారు ఇప్పటికే చెప్పడం జరిగింది. అసెంబ్లీ సమావేశాలలో అదేవిధంగా మిగతా ఫోరమ్స్లో కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వంలో చలనం వచ్చేంత వరకు, ప్రభుత్వంలో మార్పు వచ్చేంత వరకు ఖచ్చితంగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పినారు. ఇదేదో రాజకీయం కోసం మేము చేస్తలే, తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో రాజీ పడొద్దని బీఆర్ఎస్ పార్టీగా మేము ఈ పనిచేస్తూ ఉన్నాం. ఈ సబ్బండ వర్గాలు ఆశించి తెచ్చుకున్నటువంటి పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో నయా దేశ్ముఖ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని తిప్పికొట్టడానికి ఈ గులాబీ దండు మరొకసారి ముందుకు సాగుతూ ఉంది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అప్పటి మా విద్యార్థి విభాగం ఎర్రోల శ్రీనివాస్ గారి అధ్యక్షతన కానీ నా అధ్యక్షతన కానీ చాలా కార్యక్రమాలు తీసుకున్నాం. మేము ఏ కార్యక్రమం విద్యార్థి విభాగం తీసుకున్నా గమ్యాన్ని ముద్దాడేదాకా వదిలిపెట్టలేదు. అసెంబ్లీ ముట్టడి కానీ, సాగర హారం కానీ, మిలియన్ మార్చ్ కానీ, అదేవిధంగా సకల జనుల సమ్మెలో ఆనాడు ఉద్యోగులకు సహకరించడం కానీ, ఉప ఎన్నికల్లో మా అభ్యర్థుల గెలుపు కోసం కానీ, ఆనాడు రాయల తెలంగాణ పేరిట హైదరాబాద్ రాజధానిగా కాకుండా తెలంగాణ ఏర్పాటు చేయాలని యూపీఏ ప్రభుత్వం కుట్ర చేసిన సందర్భంలో సిర్ఫ్ హమారా హైదరాబాద్, సిర్ఫ్ హమారా అనే కార్యక్రమాన్ని తీసుకొని హైదరాబాద్లోని అన్ని కళాశాలల్లో, యూనివర్సిటీల్లో సమావేశాలు పెట్టి విద్యార్థులందరినీ జాగృతం చేసి ఆనాడు యూపీఏ ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకురావడంలో ఓయూ నుంచి కేయూ వరకు పాదయాత్ర చేయడం, ఇట్లా అనేక రకాలైనటువంటి కార్యక్రమాల్లో వందల వేల కేసులైనా, ఎన్నోసార్లు పోలీసులు మమ్మల్ని కొట్టినా, ఎంత నిర్బంధాన్ని ప్రయోగించినా మా విద్యార్థి విభాగం బ్రహ్మాండంగా రాష్ట్ర వ్యాప్తంగా కష్టపడ్డం, పనిచేసినాం. ఇవాళ అదే స్ఫూర్తితో నిన్ననే కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్ష 2009లో నవంబర్ 29 మొదలైనటువంటి సందర్భం, ఆ దీక్షా దివాస్ స్ఫూర్తిగా ఈ గురుకుల బాట కార్యక్రమాన్ని కూడా మా విద్యార్థి విభాగం బ్రహ్మాండంగా విజయవంతంగా కంటిన్యూ చేస్తుంది. గెల్లు శ్రీనివాస్ గారు విద్యార్థి విభాగం అధ్యక్షులు వారి నాయకత్వంలో బ్రహ్మాండంగా 7వ తేదీ వరకు వాళ్ళంతా తిరుగుతారు. మా శ్రేణులు కూడా 33 జిల్లాలకు వీళ్ళంతా వస్తున్నారు కాబట్టి వీరికి కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలని సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిన్న మంత్రి కొండా సురేఖ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని పూర్తి స్థాయిలో మేము ఖండిస్తూ ఉన్నాం. మా మీద బురద జల్లేటటువంటి కార్యక్రమాన్ని పక్కన పెట్టి ఈ బడుగు బలహీన వర్గాల బిడ్డలు, దళిత గిరిజన బిడ్డలు మంచి చదువులు చదువుకోవడానికి ఏ రకమైనటువంటి పరిస్థితులు కల్పించాలో దాని మీద మీ ముఖ్యమంత్రితో కొట్లాడే ప్రయత్నం చేయాలని సురేఖ గారికి, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, అదేవిధంగా సోదరిమణి సీతక్క గారికి, మంత్రి గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు విద్యార్థి విభాగం అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు నమస్కారం. బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నేటి నుంచి డిసెంబర్ 7వ తారీఖు వరకు మా విద్యార్థి విభాగం నాయకులు, జిల్లాలో ఉన్న నాయకులు, మండల స్థాయిలో ఉన్న నాయకులు అందరూ కలిసి కూడా ప్రతి గురుకుల పాఠశాలను, సాంఘిక సంక్షేమ పాఠశాలను, అదేవిధంగా ఐటీడీఎస్ స్కూళ్లను, హాస్టల్స్ను అన్నిటిని కూడా విజిట్ చేస్తారు. అక్కడ స్థానికంగా ఉన్న సమస్యలు, విద్యార్థుల సమస్యలన్నింటినీ కూడా నోట్ చేసుకొని మా పార్టీ అధిష్టానానికి కేసీఆర్ గారికి ఒక నివేదిక ఇచ్చడానికి ఈ రోజు నుంచే ఇవాళ బయలుదేరి వెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ మీద ఏం పట్టనట్టుగా అత్త మీద కోపం, జుట్ట మీద ఉంచడానికి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకత్వం మీద కోపంతో ఇవాళ ఈ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల విద్యార్థుల ఇవాళ ప్రాణాలు పరిగొట్టడానికి ఇవాళ పనిచేస్తూ ఉన్నారు. మొత్తం విద్యార్థులందరినీ ఒక జీవాచారంగా మార్చే ప్రయత్నం ఈ ప్రభుత్వంలో ఇవాళ కనిపిస్తూ ఉన్నది. సరైన పోషకాహారం ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు అనారోగ్యాలకు గురై ఇవాళ ఆసుపత్రుల పాలవుతుంటే ఈ రాష్ట్రంలోని మంత్రులకు ఎవరికి కనిపించకుండా రాజకీయాలకే వీళ్ళు పరిమితమయ్యారు తప్ప విద్యా వ్యవస్థ నాశనంలో ముఖ్యమంత్రి గారికి చేదోడు వాదోడుగా ఇవాళ కొండ సురేఖ గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ, ఈ రాష్ట్రంలోని మంత్రివర్గ సభ్యులందరూ కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. చాలా వివిధ జిల్లాల లోపల చాలామంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో చనిపోతే ఏ మంత్రి అయినా వెళ్ళి పరామర్శించారా? వాళ్ళ తల్లిదండ్రులు మీకు ఓట్లు వేయలేదా? మీకు ఓట్లు వేసిన పాపానికి వాళ్ళ ఆసుపత్రిలో పడి ఫుడ్ పాయిజన్తో చనిపోవాలా? అందుకే మీ భరతం పట్టడానికే బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఇవాళ కదులుతుంది. అన్ని సమస్యలన్నింటినీ నోట్ చేసుకుంటాం. రేపు రాబోయే శాసనసభ ఎన్నికల్లో మా పార్టీ శాసనసభ పక్షం ఈ ప్రభుత్వం మీద వచ్చి తెచ్చే కార్యక్రమంలో మా విద్యార్థి విభాగం పనిచేస్తుందని చెప్పి ఈ రోజు నుంచి 7వ తారీఖు వరకు కూడా మా కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ, జై బీఆర్ఎస్వి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మరొక్కసారి చివరిగా మళ్ళీ నేను తెలంగాణ ప్రజలందరి తరపున, మరి ముఖ్యంగా తెలంగాణలో ఉండే పేద వర్గాల బిడ్డల తరపున, లక్షలాది మంది బిడ్డల తరపున ప్రభుత్వాన్ని మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి పిల్లల జీవితాలతో ఆడుకోకండి.
దీన్ని రాజకీయంగా చేయకండి. పిల్లలే ఈ రాష్ట్రానికి అత్యంత ముఖ్యమైన వనరు. వాళ్ళను కాపాడుకోండి. మీకు అధికారం ఇచ్చింది పిల్లల కోసం. మీరు కుట్రలు అంటున్నారు. మీకు ఆ విద్యా సంస్థల్లో ఎక్కడైనా ప్రభుత్వ పాఠశాల కానీ ఎక్కడైనా విద్యా సంస్థలు కానీ కుట్రలు చేస్తుంటే మీ దగ్గర లక్షల మంది పోలీసులు ఉన్నారు, నిఘా సంస్థలు ఉన్నాయి, సిఐడీలు ఉన్నాయి, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఉంది. వీళ్ళందరినీ ఆ స్కూళ్ళకు పంపించి ఎవరు ఈ కుట్ర వెనుకున్నారని తీయండి. మీరు అన్నరుగా ఆధారాలు ఉన్నాయని ఆధారాలని తెలంగాణ ప్రజల ముంగట పెట్టండి. సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేయండి. అంతే తప్ప పిల్లల జీవితాలతో ఆడుకోకండి. మేము ఆ పిల్లల జీవితాల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమై మరి బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పోరాడతాయని చెప్తూ మరి ఈ ఫుడ్ సేఫ్టీ కమిటీ అని మన ఆగమేఘాల మీద మరి చీఫ్ సెక్రటరీ గారు వేశారు. ఆ చీఫ్ సెక్రటరీ గారు వేసిన ఫుడ్ సేఫ్టీ కమిటీలో విద్యార్థుల పాత్ర లేనే లేదు.